హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. గైస్ ఈరోజు చాలా క్యాజువల్గా ఒక వీడియో చేస్తున్నాను. అయితే ఒక 1 week to 10 days బ్యాక్ నేను ఐకియా నుంచి కొన్ని ఆర్డర్ చేశాను. ఆ బాక్స్ ఇప్పుడే నాకు వచ్చింది. చూడండి, ఇంత పెద్ద బాక్స్. ఇందులో 18 ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ 18 స్టిక్కర్స్ ఉన్నాయి కదా, సో 18 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసి ఏమేమి తెప్పించానో మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఈ లాక్డౌన్ వల్ల అందరు బోర్ అయిపోయారు కదా, వాళ్ళ క్లోత్స్తో, వాళ్ళ హౌస్లో ఉండే వస్తువులతో. నేను కూడా అంతే అండి. అందుకే నేను ఈ కొత్త హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను. అండ్ కొన్ని నిజంగా బిఫోర్ ద లాక్డౌన్ కొనాల్సింది, కానీ లాక్డౌన్ అయిపోయింది అండ్ ఇలా జరిగింది కాబట్టి నేను ఇప్పుడు షాపింగ్ చేశాను. అండ్ గైస్, దిస్ వీడియో ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ఐకియా. ఆల్రెడీ డిస్క్లైమర్ లాగా మీకు చెప్పేస్తున్నాను. అండ్ నౌ లెట్స్ అన్బాక్స్. పదండి అన్బాక్స్ చేద్దామా కలిసి. అమ్మా, అయ్యో, నేను వెనక ఉంటే నేను కనిపించట్లేదు. సో ఇది ఈ విధంగా పెట్టేస్తాను. అండ్ అన్బాక్స్ చేయడానికి ఆబ్వియస్లీ వాట్ డు వి నీడ్? అ పేర్ ఆఫ్ సిజర్స్. ఇప్పుడు లెట్స్ స్టార్ట్. కొన్ని అయితే నేను కూడా మర్చిపోయానండి, అసలు ఏమేమి ఆర్డర్ చేశానన్నది నేను కూడా మర్చిపోయాను. సో వీళ్ళు డైరెక్ట్గా వచ్చి హోమ్ డెలివరీ చేసేసారు, మనం ఎక్కడ వెళ్ళకుండా. అంటే ఇప్పుడు ఈరోజు ఆర్డర్ చేస్తే కొంచెం టైం పడుతుంది. లైక్ నాకు 1 week to 10 days పడింది కదా సామాన్ రావడానికి. ఓకే, సో ఎక్సైటెడ్. ఇది నేను ఆర్డర్ చేశాను, నేను ఇప్పుడు చూస్తే గుర్తొచ్చింది. ఎస్, ఓ దట్స్ ఎ హ్యూజ్ బాక్స్. ఫస్ట్ మీకు చెప్తాను, మోస్ట్లీ నేను బాల్కనీ కోసమే సామాన్ తీసుకున్నాను. ఇది చూస్తున్నారా, ఈ కొత్తగా ఈ బ్యాంబూ బ్లైండ్ చేసిన తర్వాత ఇక్కడ పాట్స్ పెట్టలేకపోతున్నాను. అంటే రోలింగ్కి ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు పాట్స్ ఉండేవి కదా, అవి పెట్టలేకపోతున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఈ బ్యాంబూ బ్లైండ్స్ వల్ల ఈ బాల్కనీ మొత్తం ఒక కోజీ స్పేస్ లాగా రెడీ అయింది కాబట్టి ఇక లౌంజింగ్కి కొన్ని సామాన్ తీసుకున్నాను. అదేంటో మీకు చూపిస్తాను. సీ గైస్, ఇది ఫ్లోర్ కుషన్ అన్నమాట. అంటే జస్ట్ ఇది బాల్కనీలోనే యూజ్ చేయడానికి జస్ట్ అలా 2-3 కుషన్స్ వేసేస్తే కొంచెం కంఫర్ట్గా లై డౌన్ చేయడానికి ఏదైనా బాగుంటుందని ఇదొక కుషన్. ఇంకొక కుషన్ కూడా ఉంది, ఇది చూస్తున్నారా, బ్రైట్ అండ్ కలర్ఫుల్. సో ఒకటి ప్లెయిన్ తీసుకున్నాను, ఒకటి కలర్ఫుల్. అండ్ దీని ప్రైసెస్ వచ్చేసి, ప్రైసెస్ కూడా రాయలేదు వాళ్ళు. సో నాకు తెలిసి ఇది 999 అండి. సో ఎనీవే ఇది 999 అండి. అండ్ దిస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇస్ 799. ఈ బాల్కనీలోనే కాదు, మీరు లోపల హాల్లో ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి అక్కడ కూడా వేసుకోవచ్చు. అండ్ నా నేను కొన్ని బాత్ మ్యాట్స్ తీసుకున్నాను. ఇది వైట్ కలర్లో ఉంది, ఆఫర్లో వచ్చింది కాబట్టి తీసేసుకున్నాను. కానీ వైట్ ఎలాగో చాలా తొందరగా పాడైపోతుంది అనుకోండి, బట్ ఆఫర్లో ఉంది కదా, సమ్ 399 సంథింగ్ వచ్చింది. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ రీజనబుల్ ఓన్లీ. పాడైనా కూడా ఒక 1 or 2 times మషిన్ వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు, అంతే కదా. ఓకే, సో ఇది అయిపోయింది. దిస్ వన్ మోర్ బాత్ మ్యాట్ గైస్. ఇది కూడా బాగా బ్రైట్ అండ్ కలర్ఫుల్ గా ఉంది కదా. సో దిస్ వాజ్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్. ఇది మా బెడ్రూమ్ కి పెట్టుకుంటాం. దిస్ వాజ్ అబౌట్, నాకు గుర్తులేదండి, మేబీ ఒక 700 వరకు ఉండొచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ బాత్ మ్యాట్, వెరీ మంచి క్వాలిటీ అనమాట. సో ఎస్ గైస్, దిస్ ఇస్ మై 4th ఐటమ్. ఓ ఫైనలీ గైస్, ఇది చూస్తున్నారా, ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్. నా బాల్కనీలో ఒక క్యూట్ టచ్ యాడ్ చేయడానికి. సో నేనేమనుకున్నానంటే ఈ ఫ్లవర్ పాట్ పక్కనే ఇది వేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఇది చూస్తున్నారా, వావ్, దట్ లుక్స్ సో క్యూట్ కదా. అండ్ ఈ చిన్న పాట్ ఉంది కదా, అది ఇక్కడ వేసేస్తాను. అంటే ఇక్కడ తీసాను, ఇక్కడ వేసేస్తాను. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ఇది ఇంకొక చెట్టు అండి. ఇది ఎక్కడ అనుకున్నానంటే మీకు చూపిస్తా. ఇది చూస్తున్నారా, ఇది యాక్చువల్లీ బుకే అండి. ఇది తీసి ఇది వేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇది పాట్లో కూడా పెట్టొచ్చు, అంటే ఒక వాజ్లో. ఓకే, సో ఇది కొంచెం ఇలా హ్యాంగింగ్లో వస్తే బాగుంటుందని. చూడండి ఎలా ఉంది లుక్, బాగుంది కదా. కొంచెం అలా హ్యాంగింగ్ వస్తే, బట్ ఐ థింక్ అది ఇది టూ మచ్ అయిపోతుంది. సో ఇది నేను ఇక్కడ షిఫ్ట్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. ఎస్, ఐ రియలీ లైక్ దీస్ క్యూట్ స్మాల్ టచెస్. అంటే అది ఒక హోమ్లీ ఫీల్ ఇస్తుంది అనమాట.
నాకు ఎందుకో అల్ట్రా లగ్జూరియస్ ఇంటీరియర్స్ అండ్ డెకార్ కాకుండా నాకు ఇలాంటి క్యూట్వి చాలా ఇష్టం. నెక్స్ట్ మళ్ళీ బాల్కనీకే ఒకటి తీసుకున్నాను. ఇదిగో చూడండి, క్యూట్ లిటిల్ ప్లాంట్. అంటే నేను చెప్పాను కదా ఇక్కడ పాట్స్, హ్యాంగింగ్ పాట్స్ ఇప్పుడు పెట్టలేకపోతున్నాను. సో ఆ ప్లేస్లో, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్లో, బట్ ఇక్కడ ఒక గ్రీన్ టచ్ కావాలి కదా. సో నేను ఈ పాట్ ఇక్కడ అనుకున్నాను. సో ఇది వెరీ టైనీదో, నేను అది కొంచెం పెద్దగా ఇమాజిన్ చేశాను. బట్ ఎనీవే బాగానే ఉంది. దాన్ని ఒక వేరే పాట్లో వేసేసి ఇలా వేసేస్తాను. సో ఈ ప్లాంట్ వచ్చేసి అగైన్ ఐ డోంట్ రిమెంబర్ గైస్. ఈ లేబుల్స్ మీద కూడా ప్రైస్ లేదు అండ్ వాళ్ళు ఇన్వాయిస్ ఏం పంపించలేదు. 1000 or 1200 ఉండొచ్చండి, అదే అనుకుంటున్నాను. ఇస్ కంప్లీటింగ్ మై బాల్కనీ సో బ్యూటిఫుల్. మీకు అంతా ఫినిష్ చేశాక మీకు చూపిస్తాను, ఓకేనా? నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఐ థింక్ ఇది చాలా చాలా నెసెసరీ. నేను 1, 2, 3, 4 బెడ్షీట్స్ ఆర్డర్ చేశానండి. 4 బెడ్షీట్స్ ఆర్డర్ చేశాను. ఐ థింక్ ఈ 4 బెడ్షీట్స్లో దిస్ వాజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వన్. సో ఓకే, దీనికి ప్రైస్ ఇక్కడ ఉంది. ఇట్ వాజ్ 1800, కానీ ఇది ఇంకా తక్కువలో వచ్చిందండి. సో దాని ప్రింట్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ అట్లీస్ట్ బెడ్షీట్స్ మీద ప్రైసెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఎస్, దిస్ వాజ్ 1700. ఇది ఇలా ఒక ఫ్లోరల్ మంచి ఈ టైప్లో వస్తుంది. బట్ ఇవన్నీ నాకు తెలిసి సేల్లో వచ్చింది. ఇవన్నీ నాకు బాగా డిస్కౌంటెడ్ రేట్స్లోనే వచ్చాయి. లైక్ దిస్ వాజ్ ఇది చూడండి, ఇది బ్లాక్ అండ్ వైట్ది. సో ఇలా వస్తుందన్నమాట. అండ్ ఇది కూడా దిస్ వాజ్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇందులో 1000 రాసు. దెన్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఐ థింక్ ఎవ్రీ వన్ లవ్స్ దిస్ పర్టిక్యులర్ డిజైన్ ఆఫ్ ఐకియా. ఇది ఇలా సర్క్యులర్ డిజైన్ వస్తుంది. ఇలా చూస్తున్నారా, ఇలా 3 డిఫరెంట్ కలర్స్లో సర్కిల్ వస్తుంది. అండ్ ఇది 1200 అని రాస్తుంది. ఓకే, సో ఈ 4 బెడ్షీట్స్ అయిపోయాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏముందంటే ఒక వాల్ క్లాక్. సో గైజ్, మా రూమ్ దగ్గర ఒక చిన్న వాల్ క్లాక్ ఉండేది, అది స్పాయిల్ అయిపోయింది. అది ఒక దగ్గరే ఆగిపోతుంది. సో ఈ వాల్ క్లాక్ తీసుకున్నాను. సో ఓకే, ప్రైస్ ఉంది. ప్రైస్ దీనిది 3400 రాసింది. కానీ ఇది సాలిడ్ డీల్లో వచ్చింది. లైక్ ఐ గాట్ ఇట్ ఫర్ 900 or సంథింగ్. చాలా మంచి డీల్లో వచ్చింది. నేను మోస్ట్లీ ఏం చేస్తాను తెలుసా, ఆన్లైన్ వెళ్ళిన తర్వాత షాపింగ్ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, నేను వెళ్ళి ఎక్కడ డిస్కౌంట్ ఉంది, డిస్కౌంట్ కాలంలో వెళ్ళి చూసుకుంటాను. అక్కడ అన్ని చూస్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరేది చూస్తాను అనమాట. మీరు కూడా ఆ ట్రిక్ అప్లై చేయండి. ఎస్ గైస్, సో నేను ఇది ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. మళ్ళీ పాట్స్లో లేదంటే వాజ్లో వేయడానికి ఫ్లవర్స్ తీసుకున్నాను. దిస్ ఇస్ మై నెక్స్ట్ ఐటమ్. అండ్ ఇది వచ్చేసి ఇది 800 అని రాసింది. సో ఇది కూడా ఎంత పడిందో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఎనీవే, ఇది అయితే సేల్లో వచ్చింది. అండ్ ఇది కూడా సేల్లో వచ్చిందని అనుకుంటున్నాను. ఎస్, సో ఇది కూడా ఒక బోగన్విల్లా పింక్ కలర్. అండ్ దిస్ ఇస్ వన్ నైస్ పింక్ కలర్ రోజెస్, లైట్ పింక్ కలర్. బాగున్నాయి కదా? నెక్స్ట్ గైస్, మాకు స్ట్రైనర్ పాడైపోయిందండి లాక్డౌన్లో. సో ఐ వాజ్ వెయిటింగ్ టు గెట్ దిస్ ఫ్రమ్ ఐకియా. నేను ఇంతకుముందు కూడా ఐకియాలోనే తీసుకున్నాను. సో ఎస్, దిస్ ఇస్ సంథింగ్ వెరీ సింపుల్ యూటిలిటీ. అండ్ ఇది గైస్ చూడండి, మన దగ్గర నైఫ్స్ ఉంటాయి కదా, నైఫ్ షార్ప్నర్గా ఇది తీసుకున్నాను నేను. ఐ డోంట్ నో హౌ దిస్ ఇస్ సపోజ్ టు బి యూజ్డ్. ఇదిగోండి, ఇది ఒక నైఫ్ షార్ప్నర్ అనమాట. సో ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి. ప్రాబ్లీ యూ హ్యావ్ టు పుట్ యువర్ నైఫ్ ఇన్ సైడ్. అండ్ ఐ డోంట్ నో ఇది బ్యాటరీ ఆపరేటెడా ఎలా నాకు తెలియదు. ఓకే, ఐ థింక్ ఇది ప్రెస్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇందులో ఎంఆర్పి అయితే 1733 ఉంది. కానీ ఇదేదో 600-700లో వచ్చినట్టుంది నాకు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో అండ్ వాష్రూమ్ బ్రష్, ఇది చూపించాల్సింది ఏం లేదు, బట్ వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ గైస్, బ్యాటరీస్. సో ఐ బాట్ దిస్ క్లాక్ కదా, దాని బ్యాటరీస్ తీసుకున్నాను. అంటే బయట కూడా దొరుకుతాయి ఎక్కడ. ఓకే గైస్, దాట్ కంప్లీట్స్ మై ఐకియా షాపింగ్. ఇదిగో చూడండి, కార్టన్ ఎంటీ అయిపోయింది. ఇంత పెద్ద కొరియర్ నాకు లైఫ్లో ఎప్పుడు కాలేదు. సో గైజ్, అది నా చిన్న ఐకియా హాల్. ఇప్పుడు మీకు బాల్కనీ కొంచెం సెట్ చేసి చూపించమంటారా? హ్యాంగ్ ఆన్ దే గైజ్, ఇప్పుడు చూపిస్తా.
దిస్ ఇస్ ఇట్ గైస్. చూడండి ఎంత క్యూట్గా ఒక కోజీ కార్నర్ రెడీ అయింది మా బాల్కనీలో. బిల్లి గారు ఈ ప్లేస్ ఎడిటింగ్కి కూడా యూజ్ చేస్తారని చెప్పారు. సో ఇదిగోండి మా చిన్న బాల్కనీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. సో గైస్, ఈ చిన్న హోమ్ వీడియో అంటే ఐకియా హాల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ డూ లెట్ మీ నో, కామెంట్ చేయండి. అంటే చిన్న చిన్న హోమ్ వీడియోస్ మధ్యలో చేస్తూ ఉంటాను అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో మీ ఆన్ Asterix Official on Instagram and Asterix on Facebook. Also నా వెబ్సైట్ which is www.asterix.com. ఇంకొక విషయం చెప్పండి, ఎస్ నా యాప్ ఇంకా డౌన్లోడ్ చేయలేదంటే డౌన్లోడ్ చేయండి. అండ్ ప్లీజ్ హోల్డ్ ఆన్ గైజ్. యాజ్ వీ సెడ్, ఈ వీడియోస్ ఇవన్నీ చేయడంలో చాలా బిజీ అయిపోయాం. మధ్యలో ఇస్మార్ట్ జోడీస్ షూటింగ్ కూడా జరిగింది. దట్స్ వై యాప్ అప్డేట్ చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడు వరకు ఆస్ట్రిక్స్లో చూపించిన ప్రోడక్ట్స్, ఐటమ్స్ అన్నీ ఆస్ట్రిక్స్ యాప్లో అప్లోడ్ చేసే ప్లాన్ ఉంది. సో మీరు వీడియోస్లో వెతకకుండా అన్నీ ఒక దగ్గర మీకు దొరుకుతాయి అన్నమాట. See you in another new video very soon guys. Till then it's bye from Asterix.